దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్లతో ఢీ జోడీ క్వార్టర్ ఫైనల్స్. 6 స్థానాల కోసం 7 జోడీల మధ్య యుద్ధం. ఈ రణరంగ పోరును దాటి నిలిచేది ఎవరు? వైల్డ్ ఫైర్ క్వార్టర్ ఫైనల్స్. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఏం చేయమంటావో? Master, you're a very cute smile, Master. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఏం చేయమంటావో? మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో. ప్యూర్ కొరియోగ్రఫీ, చాలా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. రెడీ రెడీ 1 2 3 లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేచేస్తా తడుసు పడ్డాక. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుఖంసో. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుఖంసో. The best part is Shadow extraordinary. Let's go. This is called quarter finals. బాల్స్ ఎలా బౌన్స్ అవుతుంటే ఎలా ఉంటుందో అలాగే చేశారు. బాస్కెట్ బాల్ స్టేజ్ మీద ఆడుతున్నట్టు అనిపించింది. ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. చాలా స్పెషల్గా ఉంది. కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. ఇది ఫైనల్స్ కాదు, క్వార్టర్ ఫైనల్స్ అని తెలుసా? ఇది జాతర కాదు, మాస్ జాతర. This is OG performance. ఢీ జోడీ. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఆహా
ఇన్ని సంవత్సరాలు పోయినా కూడా పాట ఇంకా తన్నుకొని బయటికి వస్తా ఉందంటే నైట్ వేసింది దాని వల్లనే. రింగ్ రింగ్ బిల్లారు పై దండ దండ కదిరన్న తామెరి మొగ్గ మొగ్గ కదిరన్న ముచ్చాల కూర కూర కదిరన్న తిమ్మర్బాయి. ఏ పాట ఏంది అట్లున్నది అది? ఏ పాట పడుతున్నావమ్మా? మా తమ్ముడు డాన్స్ ఆడితే నేను పాడగలుగుతా సార్. ఓకే, ఎవరు? మా తమ్ముడు ఫిర్యాదు సార్. నమస్తే చెప్తా అంటాను సార్ మీకు. మన జాన బన్నారి జమన్నగ నాలు బన్నా మందల బన్నారి తల మంజా జో నయా జో కరోలై. ఇది పాటనా ఇది? ఒకప్పుడు పాట అంటే ఎట్లుండేది? దేవ దేవతవల చెరబందిర గంగాధర హర నమో నమో. ఎట్లాంటి పాటలండి? ఈడు కిరికి మితాకలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఖుష్బు గారు వీడియో పైన అడుగుతున్నారు సార్. పేరేం పేరు? కావ్య. హాయ్ కావ్య, విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలా ఉంది? అంతా ఓకే గానీ ముఖమే మరి బాగా వారం రోజుల క్రితం వెళ్ళినట్టుంది. హీరో గారు, ఈ సినిమా నేను చెయ్యను. వాట్ హ్యాపెండ్ రే? ఏసీ పని చేయట్లేదు, వేడి వస్తుంది, రూమ్ లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఇలాంటి రూమ్ ఇస్తారా వాళ్ళు? సార్ ఆవిడకి మంచి రూమ్ ఇచ్చా, అదే జనరేటర్ రూమ్ లోకి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావురా? ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలనే అంబిషన్ ఉంది. నాకుంది. ఏంట్రా? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లకి వెళ్ళాలని. ఈ యొక్క వుడ్ కోసం అన్ని వుడ్లు నాశనం చేస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. ఇక్కడ టెర్రరిస్ట్ వస్తాడు, టెర్రరిస్ట్ కి నాకు సీన్ ఉంది. టెర్రరిస్ట్ గారితో నేను మాట్లాడడం చూసి నన్ను మీరందరూ కొట్టాలి. ఇక ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం చెప్పు. ఆఫర్. మై గాడ్, 4 సంవత్సరాలు ప్రేమిస్తున్నారు, వస్తే ఆఫర్ ఇచ్చింది. కాదు, చీర ఆఫర్ లో కొన్నా అని చూపిస్తున్నా. ఎలా ఉంది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఎవరమ్మా? కార్తిక్ నాన్న. హీరో సూర్య గారి తమ్ముడు కార్తీక్ లవ్ చేస్తావా? నేను లవ్ చేసేది హీరో కార్తీక్ ని కాదు, కెవ్వు కార్తిక్ ని. హలో, డెలివరీ కోసం వచ్చాను నేను. అవును, అడ్రస్ లో సుబ్బు అని ఉంది, ఇంట్లోంచి లేడీ వచ్చారు. కరెక్ట్ గానే ఇచ్చానా డెలివరీ? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఇంట్లో సుబ్బు గారిని ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరే. ఏమండి కాఫీ? ఆ కాఫీ నా కోసం తెచ్చిందా, నువ్వు తాగుతావేంటి? ఎవరి కోసం తెచ్చిన పిజ్జా మీ ఇంట్లో పెడితే మీరు మింగేయలేదా? సార్ ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది సార్. గురుగారు, మన దగ్గర ఏమైనా సన్నపిని ఛార్జర్ ఉందా? లేదు, గడ్డపార ఉంది. అది మీరు పెట్టుకుని నాకు ఛార్జర్ ఇచ్చేయండి, సరిపోద్ది. ఏంట్రా ఎట్టకారమా? ఏవండి, మాల్దీవ్స్ తీసుకెళ్ళండి నన్ను. నిన్న దినం భోజనాలు తీసుకెళ్ళడానికి 2 దినాలు ఆలోచిస్తా, అలా నువ్వు మాల్దీవ్స్ తీసుకోవాలా? ఆ గండు చీమకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకండి? నాకు పని తగ్గిస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది పండు, ఇది బుగ్గ. నువ్వేం కొరుకుతావు? పండే. నువ్వు కరెక్ట్ గా నా చేతుల పండు. పండే కొరుకుతాం, ఏమొద్దు, ఆప్షన్ లేదు. మీరు శాంతి వాళ్ళ నాన్నగారు, తిను నా రెండో భార్య. ఇతను మీకు రెండో భర్త ఎలాగయ్యారండి? ఫస్ట్ భర్త పోయాకనే. అతను ఎలా పోయాడు? ఏంతో తిరుగుతున్నానని తెలిసాకనే. ఏమి శాంతి ఏదండి? అలా చూడు. శాంతి, అమ్మాయి టీ పట్టుకురమ్మా. వచ్చిందిగా శాంతి. శాంతి కాదు, శాంతి చెల్లి క్రాంతి. ఈ క్రాంతిని నేను చాలా గాఢంగా లవ్ చేసుకుంటున్నాను. అయ్యో, ఇంకెక్కడ ఉందమ్మా కాంతి? చూడు బాబు. ఏది? ఇదిగోండి, ఉంది కదా ఇక్కడే క్రాంతి. ఆవిడ మా చెల్లండి, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుంది? మీరు చాలా మంచోరని, అడక్క ముందు చాలా సహాయం చేస్తారని. అలాగే మన రాత్రి అది చెప్పిందా? చెప్పలేదు బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.
1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? Yeah. దేనికమ్మా? పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? బ్యాంక్ మేనేజర్ సార్. నేను బ్యాంక్ మేనేజర్నే కదా. అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్ ఏంటి బాసు ఇది? ఏదో ఫోన్ వస్తున్నానండి. సార్ అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? ₹1 కోటి డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయ్యా. కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ భగవాన్. అసలుడే గాని మహానుభావుడు. నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయను. సార్ ఇంకో ఏలెత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఇలా మేనేజర్ అయ్యదు కదా. ఐశ్వర్య నేను చేయొద్దు, ఇంకెవరైనా కాల్ చేయండి. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం. ఇందాకటి నుంచి ఐశ్వర్య ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ రెండు అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన్విత. ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం. ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్. నీ గురించి చెప్తున్నాను. సరే అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటే? ముఖం ఇక్కడ కార్డు పెట్టాలి, పిన్ అందట్లేదే. పెద్ద మందిరం చూడు. ఫస్ట్ నోట్స్ రా, తర్వాత కాయిన్స్. ఓకేనా? 1 రూపీ. కొట్టు. నోటే కాదు ఇది పేపర్. ఇది కాయినా క్యారం బోర్డు స్ట్రైకర్ ఆరా? అది క్లూ వద్దు, ఇది 5 రూపీస్. పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. Get ready for operation. It's named as Operation Sindoor. Take positions. టెల్ ఎవరు మోడీ అన్నాడు. నా అమ్మాయి చెప్తున్నా, ఐ టోల్డ్ టు మోడీ అని. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. టుక్ టుక్ సినిమా టీం వాళ్ళు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. సో ఈ నలుగురు కుర్రాళ్ళు క్రియేట్ చేసిందా టుక్ టుక్? ముగ్గురు కుర్రాళ్ళే క్రియేట్ చేసి. ఆ కుర్రాడు లేడా? ఒక లవ్ స్టోరీ. ఓ వీళ్ళకి కూడా లవ్ స్టోరీలు ఉన్నట్టున్నాయి. పాపం బాబు ఒక లవ్ స్టోరీకి వెళ్ళే కోర్టులో చాలా కేసులు నడిచాయి. గోలి సోడా. నిజంగానే స్టేషన్ దగ్గర అమ్మేదానిలో ఉన్నాను కదా నేను. అవును, మీరిద్దరు వచ్చారు ఎందుకు? పిలిచారని వచ్చి. మిమ్మల్ని పొరపాటున పిలిచారు, మీరు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ టుక్ టుక్ టీం వాళ్ళు వచ్చారు. అయ్యో, టుక్ టుక్ లో మేమే ఉండాల్సింది. అంటే టుక్ టుక్ సినిమా 10 ఏళ్ల క్రితం తీసుంటే నువ్వు ఉండేదానివి. అక్క చూడు, వాళ్ళు ఏది చూడు ఒకసారి. ఇప్పుడే మొన్నేగా కథలెన్నో చెప్పావు, కథలెన్నో పడ్డావు అనుకుంటా. మీకు పరిచయాలు ఉన్నాయా, లేకపోతే పరిచయాలు పెంచుకోండి? ఎలా ఆడతారు? రితుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్క నువ్వు పిలిచి మరీ దొబ్బుతున్నావు నన్ను. కార్తికేయ అండ్ స్టీఫెన్ మధు, మీరు చైల్డ్ ఆర్టిస్టులు గానే చేస్తూ ఉన్నారా, లేకపోతే ఈ మధ్యనే మొదలు పెట్టారా యాక్టింగ్? 3 or 4 years అయిందక్క. నిహాల్, మీ సంగతి ఏంటి? నేను మీలాగే క్రీస్తుపూర్వానికి చెందిన వాడిని.
మంది పచ్చ ఎండు గడ్డి. ఈ హాస్టల్ ఉన్నా వెళ్ళిపోదాం. ఈరోజు తేలిపోవాలి. నాకు చిరాకు పడుతున్నారు ఈ హాస్టల్లో. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఏంటి పొగేంటి? ఎవడైనా సిగరెట్ కాలుస్తున్నాడా? అది స్మోకింగ్ కాదండి, మరేంటి? అగరబత్తులు. ఒక్క దేవుడి పటం కూడా లేదు, అగరబత్తి అంటున్నావు. అయ్యో, అక్కడ అన్ని మంది దేవతలు కనిపిస్తున్నారు. ఆంటీ ఆంటీ. ఇవాళ ఏంటి మీరు బయటికి వచ్చారు? వర్షం పడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు? అంటే వర్షం పడితే నెవల్ డాన్స్ చేస్తుంది కదా. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. యాక్చువల్లీ నిన్న మిమ్మల్ని ఎవరో ఎత్తుకెళ్తుంటే చూసాను. నన్నెవరు ఎత్తుకెళ్ళారు? జ్యోతిష్యం చెప్పేవాడు తీసుకెళ్తున్నాడు. మీరు చిలకలా ఉంటారు కదా. నాకు కూడా ఏమైనా చెప్పరా? కథలెన్నో చెప్పారు, ఒక్క నిమిషం, నేను ఇస్తా గానీ ఈమెని పాడమను. ఈమెని పాడమను, నేను ఇచ్చేస్తా. కథలెన్నో చెప్పావు, కథలెన్నో రాట్లేదే. రితువుని చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. నేను పెళ్ళే చేసుకోను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ హీరో సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ మహేష్ బాబు, బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మన పిల్లల్ని తీసుకొస్తున్నాం. బావా, నెమలికలు పిల్లలు పెట్టాయి బావా. డైపర్ వేసి స్కూల్కి పంపి. రుత్విక చూడు, మావయ్య అంటే ఎంత ప్రేమ. నా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చింది. మర్చిపోయిందని చేతి అడుగుదాం అనుకుంటానండి. ఇందులో ఈగ పడిందని నేను, పీడ పురుగు పడిందని నేను. ఇంతకీ పడింది ఏ పురుగు మావయ్య? అది రేపు పొద్దున చెప్తారులే అమ్మ. మా వాగ్దేవి, ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటది? దానికి మళ్ళా సోఫా లేవు. అబ్బా, వేరియా అలీ అన్న కూతురు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. 30 రోజుల్లో యాంకర్ నేర్చుకోవడం ఎలా? ఏంటమ్మా? ఇంకో బుక్ నెక్స్ట్ టైం తెస్తానులే. 60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలని. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. నీ పాత్రను సరిగా పోషించావు సూపర్, కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్. నీకు సర్కస్ ఫిట్స్ వచ్చా అసలు? ఇవాళ మన ఇంపార్టెంట్ చుట్టాలు మన ఇంటికి రాబోతున్నారు. తప్పు లేదు ప్రేమలో. ఏమైందిరా? జోకేస్తా అని చెప్పేసి ఏం చేస్తుంది అన్నది. చాలా అందంగా ఒక పీకాక్ డాన్స్ చేస్తున్నట్టు. తూనిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. నా సావు నేను చేస్తా, నీకెందుకు అనే పుస్తకం రాస్తానమ్మా. అంతొద్దు, ఇది చాలు. బుజ్జి తల్లి, ఏమన్నా మాట్లాడరాదే? టీం గురించి
గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఆడారు. ఈ మూమెంట్ కోసం నేను ఎదురు చూశాను కానీ కుదరలేదు. ఈ మూమెంట్ కోసం అని చెప్పి అన్నారు కాబట్టి అమెరికా పెళ్లి కొడుకు అసలైన పెళ్లి కొడుకు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పెళ్లి కొడుకు గొప్ప ఈ పెళ్లి కొడుకు గొప్ప. రా చూసుకున్నాం, నీ పెటాపమో నా పెటాపమో. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. అభినవ సినిమాల్లో రిలీజ్ అయిన క్లాసికల్ సాంగ్స్ మా చిన్నారులు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అభినయ రసమయ కాంతి చాలా వరకు దాని మీద ఆధారపడి కంపోజ్ చేసినటువంటి పాటలకు సంబంధించిన కార్యక్రమం. శివరంజని ఒదుగు మాత్రం కొంచెం ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సాధన అనేది ఇనుమైతే అవకాశం అనేది అయస్కాంతం. ఊగిపోవుమది ఉయ్యాలగా చంపాలగా ఎంతో కొంత దానికి సాధన నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. హాయి హాయిగా ఆమని సాగే అమ్మజోల పాటలోన రాగమెంతో ఉందరి. రాగాలు అనంతారని నేనైతే కవివాక్కు చెప్పారో అది నిజం. ఏంటంటే ఇన్ఫినిటీ. రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంట. ఒక పాట రాసిన జీవితంలో ఆ పాట అజరామరంగా నిలిచిపోయిందంటే కారణం ఆ పాటలోని గొప్పతనం. నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు అనడానికి ఆ గమకంలో ఉండేటటువంటి బలం అది చక్కగా ప్రదర్శించావు. మరి మరి నిన్నే శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం. చాలా ధైర్యం కావాలి ఇది పాడడానికి. సంగీతాకాశం మీద నీ చిన్ని పాదాన్ని మోపేశావు ఇప్పుడు. రంజిత నాటక రంగతోషణం నీతోనే ఆగేన సంగీ నువ్వు ఏదో అవుతావు అంతే. యుగాలుగా జగాన దారి చూపగా నీ గురుగారి పేరు నిలబడింది, నీ పేరు ఇక్కడ పడిపోయింది. రిగపమగరి సని దపద రిగరి సని దప మగ పద నీకైతే బంగారు భవిష్యత్తు ఉంది. రిగపద రిగపద దరి నీతో తుంబుర నారద రాధామృతం. శ్రీ లలిత తుంబుర నారద నాదామృతం కింద అనిపించింది. డైరెక్ట్ గా సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ ఎవరు అంటే బాలుగారే. నీ గళం అనర్గళం అనర్ఘ గళం. ఒక్కసారైనా వీళ్ళతో పాటు ఒకసారి వాయిస్తే బాగుండు అని నాకు చిన్నప్పటి నుంచి నాకు కళ ఉండే. మీరు కళాకారులు మాత్రమే కాదు, కళా క్రీడాకారులు. హీస్ పవన్ అండ్ మై హార్ట్ హీ వన్. హీస్ ఇర్ఫాన్, ఐఎమ్ హిస్ ఫ్యాన్. ఇద్దరు కలిపి చెవులు తుప్పదలు కట్టారు.